పూరా లోకల్. వెల్కమ్ టు పూరా లోకల్. తెలంగాణలో తొలి దశ గ్రామ పంచాయతీ ఎన్నికలకు భారీగా నామినేషన్లు దాఖలయ్యాయి. మరోవైపు పంచాయతీలో సర్పంచ్ పదవికి తీవ్ర పోటీ నెలకొంది. 4236 గ్రామ పంచాయతీలకు పోలింగ్ నోటిఫై చేయగా సర్పంచ్ పదవుల కోసం 25654 నామినేషన్లు దాఖలయ్యాయి. ఇందులో చివరి రోజు 17940 నామినేషన్లు దాఖలయ్యాయి. తొలి దశ ఎన్నికల్లో సగటున ఒక్కో సీటుకి 6 పోటీ పడుతున్నారు. 37440 వార్డు సభ్యుల పదవులకు 82276 నామినేషన్లు దాఖలయ్యాయి. ఇందులో 29వ తేదీన 70596 నామినేషన్లు దాఖలయ్యాయి. సగటున ఒక్కో వార్డుకు 2.19% మంది పోటీలో ఉన్నారు. ఈ అధికారిక సమాచారాన్ని రాష్ట్ర ఎన్నికల సంఘం విడుదల చేసింది. సర్పంచ్ వార్డు సభ్యుల పదవుల కోసం ప్రధాన పార్టీల మద్దతుదారులు పోటాపోటీగా నామినేషన్లు వేయడంతో పోటీ తీవ్రంగా ఉంది. నామినేషన్ల ఉపసంహరణ డిసెంబర్ 3న ఉంటుందని అధికారులు వెల్లడించారు. తర్వాత బరిలో ఉండేవారెందరో స్పష్టత వస్తుంది. తొలి దశ పంచాయతీ ఎన్నికలు డిసెంబర్ 11న నిర్వహించి అదే రోజున ఫలితాలను వెల్లడిస్తారు. మరోవైపు రెండో విడత పంచాయతీ ఎన్నికలకు నామినేషన్ల ప్రక్రియ ఇప్పటికే మొదలైపోయింది. అత్యధికంగా సూర్యాపేట, పెద్దపల్లి జిల్లాల్లో జిల్లాల వారీగా సర్పంచ్ పదవులకు అత్యధికంగా సూర్యాపేట జిల్లాలో 1387 నామినేషన్లు దాఖలయ్యాయి. ఈ జిల్లాలో తొలి దశ ఎన్నికలు జరిగేది 159 గ్రామ పంచాయతీల్లో. అంటే సగటున ఒక్కో పంచాయతీలో 8.7% మంది సర్పంచ్ పదవికి పోటీ పడుతున్నారు. పెద్దపల్లి జిల్లాలో 99 సర్పంచ్ పదవులకు 822 నామినేషన్లు దాఖలయ్యాయి. అంటే సగటున 8.3% మంది నామినేషన్ వేశారు. తర్వాతి స్థానంలో మహబూబ్ నగర్, వనపర్తి జిల్లాలు ఉన్నాయి. సగటున 8 మంది నామినేషన్లు వేశారు. అత్యల్పంగా జగిత్యాల జిల్లాలో ఇక్కడ 122 గ్రామ పంచాయతీలోని సర్పంచ్ పదవులకు 297 నామినేషన్లు దాఖలైనట్టు అధికారులు వెల్లడించారు.